మన ఋషులు మునులు వాటర్ తో శపించేవారని సినిమాల్లో చూసాం కదా. ఎవరినైనా శపించాలి అంటే చేతులతో కొన్ని వాటర్ తీసుకుని ఏవో మంత్రాలు ఆ వాటర్ కి చెప్పి ఆ వాటర్ ని ఎదుట వ్యక్తి మీద చిమ్ముతారు. అసలు ఆ ఋషులు ఆ వాటర్ కి ఎలాంటి మంత్రాలు చెప్తారు అంటే వాటర్ కి నిజంగా మెమొరీ పవర్ ఉందా? ఈ విషయం గురించి మసరో ఎమోటో అనే ఒక జాపనీస్ సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఒక 2 గ్లాసుల్లో వాటర్ తీసుకున్నాడు. మొదటి గ్లాసు దగ్గర దుర్భాషలతో నెగిటివ్ మాటలతో మాట్లాడాడు. అదే 2వ గ్లాసు దగ్గర ప్రేమగా మంచి మాటలతో మాట్లాడాడు. దానికి ఫలితం ఏమైందో తెలుసా? మొదటి గ్లాసులోని నీరు అంటే ఏ గ్లాసు దగ్గర అయితే నెగిటివ్ గా మాట్లాడాడో ఆ గ్లాసులోని నీరు పూర్తిగా స్థిరంగా మారి క్రిస్టల్ ఫార్మేషన్ మొత్తం చెడిపోయింది. కానీ ఏ గ్లాసు దగ్గర అయితే ప్రేమగా మాట్లాడాడో ఆ 2వ గ్లాసులోని నీరు క్రిస్టల్ స్ట్రక్చర్ క్రమబద్ధంగా మారి అందంగా ఏర్పడింది. సార్కాస్టిక్ గా మాట్లాడినప్పుడు నీళ్ళు ఇలా రియాక్ట్ అయ్యాయి. సంగీతం ప్లే చేసినప్పుడు నీటిలోని క్రిస్టల్స్ అందంగా ఏర్పడ్డాయి. మనం చేసే పనులు మాట్లాడే మాటలు కూడా నీటిపై ప్రభావం చూపిస్తాయి. మన ఋషులు ఇది ఎలా తెలుసుకున్నారో తెలుసా? ఇది దశాబ్దాలుగా మన సాంప్రదాయాల్లో ఉంది. అందుకే పూజలు, మంత్రాలు, పవిత్ర జలాలు మన ప్రాచీన ధర్మంలో ముఖ్యమైనవి. వీటికి శక్తి ఉందని, దానితో ప్రేమగా మాట్లాడితే అది మంచిగా స్పందిస్తుందని వారు తెలుసుకున్నారు. అందుకే సనాతన ధర్మం అనేది ఒక మతం మాత్రమే కాదు, మన జీవిత విధానం అని అంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ది డార్క్ ఫాలో అవ్వండి.